తరచుగా ఉబ్బసంగా ఉంటూ బరువు తగ్గుతున్నారా? అయితే ఇది ఒవేరియన్ క్యాన్సర్ కూడా కాదు. హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఒవేరియన్ క్యాన్సర్ లేదా అండాశయం యొక్క క్యాన్సర్ అనేది మన కంట్రీలో థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ తర్వాత. అయినప్పటికీ దీని గురించి జనాల్లో అవగాహన కొంచెం తక్కువే, ఎందుకంటే దీని సిమ్టమ్స్ అనేవి చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయండి. అంటే కొంతమందికి పొత్తి కడుపులో బరువుగా, నొప్పిగా లేదా పీరియడ్స్ ముందు వెనక అవుతూ ఉండొచ్చు. కానీ ఇంకొంతమందికి చాలా వేగ్ సిమ్టమ్స్, అంటే బ్యాక్ పెయిన్ కానీ, పొట్టలో ఉబ్బసం కానీ, మోషన్ సరిగ్గా రాకపోవడము, యూరిన్ అర్జెన్సీ ఎక్కువగా ఉండడము లేదా బరువు తగ్గుతుండడము లాంటివి జరుగుతుండొచ్చు. ఈ ఒవేరియన్ క్యాన్సర్ అనేది ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒవేరియన్ క్యాన్సర్ అనేది మిగతా క్యాన్సర్ల లాగా ఓల్డ్ ఏజ్ క్యాన్సర్ కాదండి. ఇది యంగ్ ఏజ్లో ఉండే ఆడవాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లేట్ టీన్స్ అండ్ ఎర్లీ 20sలో కూడా కొన్ని రకాల ఒవేరియన్ క్యాన్సర్స్ని మనం చూస్తుంటాము. ఒవేరియన్ క్యాన్సర్కి అతిపెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అండి జెనెటిక్. అంటే జన్యుపరంగా కొన్ని లోపాలు పుట్టుకతో ఉన్నప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అంటే ఫ్యామిలీ లేదా రక్త సంబంధికుల్లో ఎవరికైనా ఒవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు యొక్క క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ కొంచెం పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఊబకాయం అండ్ ఆహారంలో ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవడము, రెడ్ మీట్ తీసుకోవడము, ఇంతకుముందుకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడము అండ్ మెనోపాజ్ తర్వాత అంటే ముట్టు ఆగిపోయిన తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంతకుముందుకు ప్రెగ్నెన్సీ వచ్చి బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళకి, కాంట్రసెప్టివ్ పిల్స్ కొన్ని సంవత్సరాలుగా వాడుతున్న వాళ్ళకి, ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఒవేరియన్ క్యాన్సర్ నుంచి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఒవేరియన్ క్యాన్సర్కి యూనివర్సల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏది లేనప్పటికీ కూడా ఇటువంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ బ్లడ్లో CA-125 లాంటి ట్యూమర్ మార్కర్స్ని సజెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు ఎవరికైనా తరచుగా అండ్ చాలా రోజులుగా ఇటువంటి వేగ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.